మాదిగ జాతిలో పుట్టిన మహనీయుడు చెంచాగిరి శంకర జాతి నాగర్ కర్నూల జరిగిన సంఘటన గురించి ఏం మాట్లాడుతున్నాడో మీరు ఒకసారి గమనిస్తే. పేరు పల్లె భాస్కర్. నేను గత 3 సంవత్సరాలుగా జాతర కమిటీలో యాక్టివ్గా పనిచేస్తున్నా. నేను ఎస్సీ మాదిగ కులానికి చెందిన వ్యక్తిని. అక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో నేను ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటాను. ఎప్పుడు కూడా అక్కడ కులము అనేది చూడలేదు. కానీ ఈసారే కావాలని దీన్ని రాద్ధాంతం చేస్తున్నారు తప్ప అక్కడ వాస్తవం లేదు. ఆ అమ్మాయికి నెలలు నిండకుండా పుట్టిందనేది అందరికీ తెలిసిన వాస్తవమే. హాస్పిటల్లో ఉంది. హాస్పిటల్లో నుంచి డైరెక్ట్గా జాతర ఉందనే ఉద్దేశంతోనే వచ్చారు తప్ప అక్కడ నుంచి డిశ్చార్జ్ కాకుండానే చెప్పకుండానే తీసుకొచ్చారు అనేది మాకు తెలిసిన వాస్తవం. కావున దీని మీద పూర్తి ఆధారాలు తెలిసినంతవరకు ఇట్లాంటి ప్రలోభాలు చెప్పకుండా ఉంటే బాగుంటుందని ఉద్దేశం. వీడు ఏమంటున్నారంటే ఆ పాప చనిపోవడానికి కారణము నెలలు నిండక ముందుకే పుట్టిందని చెప్పుకొస్తున్నాడు. అతడు చెప్పే మాట, అరే నువ్వు మాదిగ కులంలో పుట్టినవు, మాదిగోనికి పుట్టినవు, ఈ శంకర జాతి మాటలు, ఈ చెంచాగిరి లెక్కలు ఎందుకు చేస్తున్నావురా? ఆ పాప చనిపోవడానికి కారణం నీకు తెలుస్తలేదా? ఆ గుళ్ళో కుల వివక్షత లేదు. నేను చాలా దినాల నుంచి ఆ గుళ్ళో జరిగే కార్యక్రమాలను ఫాలో అవుతుంటాను అని చెప్తున్నావు. అరే సిగ్గులేని ఎదవా, మరి గుడికి పోతుంటే మరి 100 రూపాయల టికెట్ ఎందుకు పెట్టిర్రా? గుడికి పోతుంటే 100 రూపాయల టికెట్ ఎందుకు పెట్టి? గొడవ అక్కడనే జరిగింది కదా, 100 రూపాయల గురించే కదా. వాళ్ళు ఏమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడిర్రా? వాళ్ళు తెలిసిన వాళ్ళు అని చెప్పి తాత 100 రూపాయలు ఎందుకు అని అడిగితే ఆడపిల్లను అంత దారుణంగా చిడితే దాని గురించి నువ్వు మాట్లాడతలేవు గాని ఆ ముక్కుపచ్చలారని బిడ్డ మీద నిందలేస్తున్నావు. సిగ్గుండాలే శంకర జాతి. నువ్వు ఒక మనిషివా గాడిదివా? రాష్ట్రమంతా తుడుకుతుంటే నువ్వు మాత్రం ఆ మంటలో సలిగాసుకొని ఈరోజు వాళ్ళు చేసిన వీడియోను వాళ్ళు వచ్చి నీ ముందట కెమెరా పెట్టి మాట్లాడమంటే నువ్వు చెప్పే మాటలు ఇవి. అదే ఆలోచన చేయాలరా. అక్కడ తిట్టింది వాడు, వాళ్ళు ప్రశ్నించినందుకు ఆ విషయం తన భర్తకు చెబితే ఆ భర్త వాట్సాప్ గ్రూప్ లో పెట్టడం వలన ఆయనని తీసుకుపోయి రూములేసి కొట్టడం అనేది జరిగింది. చంపడానికి కూడా వెనకాడలే. అలా కొడుతున్నప్పుడు నా భర్తను కొట్టకండి అని చెప్పి కాళ్ళ వేళ్ళ పట్టుకుంటే వినకుండా ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ కొట్టినప్పుడు నా భర్తకు ఏదైనా జరగరానిది జరుగుతుందేమో అని, నా భర్తను చంపేస్తారేమో అని చెప్పి పసిగుడ్డును వాళ్ళ కాళ్ళ ముందు పెట్టి కనీసం ఈ పాప ముఖం చూసైనా వదిలిపెట్టు బాంచను కాల్మొక్తా అని అంటే కొవ్వెక్కి మదమెక్కి ఆ పాపను కాలితో తన్నడం వలన ఆ పాప చనిపోయిందనే విషయం నీ చెవులకు నీ కళ్ళకు కనబడడం లేదా? నీ చెవులకు వినబడడం లేదా? నీ చెవులలో సీసం పోసుకున్నావు, నీ కళ్ళల్లో ఏమన్నా పెట్టుకున్నావు? ఈరోజు మీడియా ముందుకొచ్చి ఆ పాప నెలకు ముందు పుట్టింది అందుకే చనిపోయింది అనే వాదనను ముందుకు తీసుకొస్తున్నావు. సిగ్గుండాలరా మాట్లాడుతాను. సరే ఆ పాప విషయం పక్కకు పెట్టరా. వాళ్ళు అంతగానం ఎందుకు కొట్టాల్సి వచ్చింది? వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ ఏం పెట్టిండు? దాన్ని వాళ్ళ ఊర్లు పిలిచి అడిగేది ఉంటుంది జాతర అయిపోయినాక. నువ్వు ఇట్లేందుకు చేసినావు అంటే కుల అహంకారంతో ఇష్టం వచ్చినట్టు రూమ్ లేసి కొడతావా? నీకు ఎవడిచ్చిండు రైట్స్? మరి ఈ విషయం గురించి నువ్వు ఎందుకు మాట్లాడతలేవురా? శంకర నువ్వు ఇయ్యాల మాట్లాడుతున్నావా? అరే నీలాంటి వాళ్ళు చేయబట్టేరా, నీలాంటి శంకర జాతి చేయబట్టే మన కులం పరువు, మన మాదిగ కులం పరువు పోతుంది. నువ్వు ఈ రోజు ఆ చిన్న పాప మీద అభం శుభం తెరవని ఆ పాప మీద నువ్వు అబండాలేస్తావు. నెలలు నిండక ముందుకే పుట్టి, అరే నెలలు నిండక ముందుకు పుట్టిన వాళ్ళు బతికి బట్టగడతలేరా? ఎంతమంది లేరురా? శంకర జాతి సిగ్గు శరం ఉండాలి మాట్లాడడానికి. బతుకు చెడ. ప్రతి కులంలో ఇట్లాంటి నా శంకర జాతి ఉంటేనే ఉంటా. వీళ్ళు ఎందుకు పుడతారో తెలియదు, ఎందుకొరకు బతుకుతారో తెలియదు.